నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతం పాటు సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ రేవంత్ చర్మలో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రేవంత్. నమస్తే అండి. రేవంత్, ఇప్పుడు మన చుట్టుపక్కల కొంతమందిని చూస్తుంటాం. ఫైనాన్షియల్గా వాళ్ళని చూస్తే ఎలా ఉంటారంటే, కొన్ని సంవత్సరాల పాటు, కొన్ని జనరేషన్స్ పాటు అదే మిడిల్ ఇన్కమ్ గ్రూప్లో ఉంటారు, అదే లోయర్ ఇన్కమ్ గ్రూప్లో ఉంటారు. అంటే వాళ్ళ పేరెంట్స్ అదే ఇన్కమ్ గ్రూప్లో కొన్ని సంవత్సరాల పాటు లైఫ్ లీడ్ చేస్తుంటారు. అవును. దాని తర్వాత నెక్స్ట్ జనరేషన్స్ వాళ్ళ పిల్లలు కూడా అదే మిడిల్ ఇన్కమ్ గ్రూప్లోనో అదే లోయర్ ఇన్కమ్ గ్రూప్లో అదే లైఫ్ స్టైల్ కొనసాగుతూ ఉంటుంది. అవును. సో అంటే వాళ్ళ వైపు నుంచి తప్పు అనేది ఎక్కడ జరుగుతుంది అంటారు? వాళ్ళ ఆలోచన ధోరణి అనేది ఇలా మార్చుకోవాలంటారు అసలు? సో లైఫ్ స్టైల్ ఇప్పుడు మీరు మిడిల్ ఇన్కమ్ గ్రూప్ నుంచి కొన్ని తరాలుగా అలానే ఉండిపోతారు. ఎన్ని తరాలైనా కానీ మిడిల్ ఇన్కమ్ వాళ్ళు మిడిల్ ఇన్కమ్లోనే మిగిలిపోతారు, పైకి వెళ్ళరు అనేది కూడా చాలా మంది అంటూ ఉంటారు. సో దానికి మేజర్ వన్ సింగిల్ రీజన్ మనం ఆలోచన విధానం. మిడిల్ ఇన్కమ్ గ్రూప్లో ఉన్న చిన్నప్పటి నుంచి నేనే చాలా మాటలు కూడా వినుంటాం. అందరి ఇళ్లలో ఉండాయి, మధ్య తరగతి వాళ్ళం, మనం జాగ్రత్తగా ఇంతే ఉండాలి, ఇంత మించి చేయకూడదు, మన పొదుపులు ఇలానే ఉండాలి, ఇంతే, ఎక్కడ రిస్క్ చేయొద్దు, ఏమీ చేయొద్దు, ఇంతలోనే ఉండాలి. సో ఈ మైండ్ సెట్నే బిల్డ్ చేసుకుంటూ వచ్చారు. అసలు ఎదగాలి అని అంటే ఎదగాలనే ఆలోచన ఉండాలి కదా. ఆలోచన ప్రధానం, ఆలోచన తర్వాత ప్రణాళిక, దాని ఇంప్లిమెంటేషన్ ఇట్ కమ్స్ నెక్స్ట్. ఫస్ట్ ఆలోచన లేకపోతే ఇది సాధ్యం కాదు. ఫస్ట్ ఎప్పుడైనా ఇళ్లలో మాట్లాడుకునేటప్పుడు మనం అందరం పడ్డొచ్చిన వాళ్ళమే, వచ్చిన వాళ్ళమే, మనం కూడా ఒక అవన్నీ పడొచ్చిన ఇన్కమ్ గ్రూప్, మిడిల్ ఇన్కమ్ గ్రూప్ నుంచి వచ్చిన వాళ్ళమే, అన్ని ఈ మాటలు వినొచ్చిన వాళ్ళమే, ఆ మాటలు పడ్డ వాళ్ళమే, అనిపించుకున్న వాళ్ళమే. సో నేను మా పిల్లల జనరేషన్కి వచ్చేసరికి, అంటే మన పిల్లల జనరేషన్కి వచ్చేసరికి నేను డిసైడ్ అయ్యాను, ఎప్పుడైనా పిల్లల ముందు మాట్లాడేటప్పుడు కానీ, పిల్లలతో మాట్లాడేటప్పుడు కానీ, వాళ్ళ కళ్ళు ఎప్పుడు ఆకాశం వైపుగా చూస్తుండేలాగా మాట్లాడాలి. అంటే ఆలోచించేలాగా మాట్లాడాలి. మనం ఇంతలోనే చేయాలి అని చెప్పి తలదించుకొని ఆలోచించేలాగా, కాంప్రమైజ్ అయ్యేలాగా నేను పెంచదలుచుకోవట్లేదు. సో బేసిక్గా ఫస్ట్ నుంచి వాళ్ళకి ఆలోచన ఏదైనా మనం చేయగలుగుతాం, ఫస్ట్ ఆ ఆలోచన క్రియేట్ చేయాలి. మోటివేటివ్ గా ఉండాలి, మోటివేటివ్ గా ఉండాలి. సో ఇది ఫస్ట్ పని. రెండోది వచ్చేసరికి, మనం ఎంత మిడిల్ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళమైనా కానీ పియర్ కంపారిజన్ బాగుంటుంది. అంటే ఒకరితో పోల్చుకోవటం ఇది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైనా కానీ డబ్బులు ఉన్నవాడు చాలా సెల్ఫిష్గా ఉంటాడు. ఒకరితో నాకు సంబంధం లేదు, నాది నాకే, నేనేమనుకుంటున్నాను అదే చేస్తాను, ఇలానే ఉంటాడు. అలా ఉన్నోడే ₹1 దాచిపెట్టి పెట్టుబడులు పెట్టి ఎదిగి ఉంటాడు. ఎవరిని పట్టించుకోడు అసలు. నేనే నా గురించి నువ్వేమనుకుంటావు, ఇంట్లోనే ఉంటాడు, ఏమని అనుకుని ఇట్లనే ఉంటా, ఈ మైండ్ సెట్ తోటే ఉంటాడు. బేసిక్ వాడు ఏం చేస్తాడు, పియర్ కంపారిజన్కి అస్సలు పోడు. వాడికి ఉంది, నాకు ఉండాలా, నాకు అవసరం లేదు, ఇలానే ఉంటాడు వాడు. సో బేసిక్గా పియర్ కంపారిజన్ మెజారిటీ ఆఫ్ ద వెల్త్ని డెస్ట్రాయ్ చేస్తుంది. ఎలా? మనం ప్రణాళిక ఒకటి వేసుకుంటాం, ఇంత డబ్బులు మనం సంపాదిస్తున్నాం, ఇంత డబ్బులు సేవ్ చేయాలి అని. మనం ఇన్ బిట్వీన్ ఎవడో వస్తాడు, వాళ్ళ దగ్గర ఏదో ఉందని చెప్పి ఒక పియర్ కంపారిజన్ తోటి దాన్ని మనం కొనడానికి వెళ్తాం. సో మనం షోకేస్ చేసుకునే ప్రయత్నం చేస్తాం. మనం ఏమైనా అనుకుంటారేమో, మనం తక్కువగా చూస్తారేమో అనే భయంతో మన వెల్త్ని సేవ్ చేసి ఇన్వెస్ట్ చేయాల్సిన మనీని తీసుకెళ్ళి ఎక్స్పెండిచర్లో పడేస్తాం. సో మీరు ఈ ట్రాప్ నుంచి బయటికి రావడానికి ఇక్కడ కూడా స్కోప్ లేకుండా చేస్తూ ఉంటారు. దిస్ ఈజ్ వన్ మోస్ట్ ఇంపార్టెంట్. మన యాక్చువల్గా నాకు తెలిసి నేను పోయిన జూన్లో ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఈ మాట మీద ఎక్కువ స్పెసిఫిక్గా ఉంటున్నా. పియర్ కంపారిజన్ వదిలేయాలి. అండ్ నెక్స్ట్, ఎవరైతే రియల్గా వెల్త్ క్రియేట్ చేయాలన్న మైండ్ సెట్లో ఉంటారో వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ అవసరాలను వాళ్ళు సంపాదించే డబ్బులతో తీసుకోవాలనుకోరు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ₹1,00,000 సంపాదిస్తున్నాను, నాకు నెలకు ఒక ₹25,000 ఖర్చు ఉందనుకోండి. ఆ ₹25,000 ఎక్స్పెండిచర్ని నేను కష్టపడి సంపాదించిన డబ్బుల్లో నుంచి తీసి ఖర్చు పెట్టాలనుకోడు. ఆ ₹1,00,000ని పీరియాడిక్గా, అంటే ఇనిషియల్ స్టేజ్లో కుదరకపోవచ్చు కానీ ఒక టైం పెట్టుకుంటాడు, పీరియాడిక్గా అక్కడక్కడ ఇన్వెస్ట్ చేస్తుంటాడు. కుడ్ బి రియల్ ఎస్టేట్, కుడ్ బి బాండ్స్, కుడ్ బి స్టాక్స్, కుడ్ బి మ్యూచువల్ ఫండ్స్. ఏవైతే రిటర్న్స్ జనరేట్ చేయడానికి అవకాశం ఉంటే వాటిలో ఇన్వెస్ట్ చేసి డివిడెండ్స్ వస్తాయి స్టాక్స్ నుంచి, ఆ డబ్బులతో అవసరాలు తీర్చుకుంటాడు. ల్యాండ్స్ కొంటాడు, కొంతకాలంకి రెంట్ వస్తుంది, ఆ డబ్బులతో అవసరాలు తీర్చుకుంటాడు. సో బేసిక్గా వీడు సంపాదించే డబ్బులు మేజర్ టార్గెట్ ఏంటి అని అంటే ఇన్వెస్ట్ చేయటమే. ఇనిషియల్ స్టేజ్లో మనం కొంచెం లోలుగా, అంటే కొంచెం అడ్జస్టెడ్గా ఉండాల్సి వస్తుంది. బట్ ఒక్కసారి ఆ ఫేస్ని మనం క్రాస్ చేసిన తర్వాత మనం ఏదైతే సంపదని క్రియేట్ చేసామో ఆ సంపద మన అవసరాలను తీరుస్తుంది. ఈ కాన్సెప్టే మనీ మేకింగ్ మనీ. ఇప్పుడు ఎప్పుడైనా మీరు వెల్తీయర్గా అవ్వాలి అని అంటే మనీ షుడ్ మేక్ మనీ, యూ షుడ్ నాట్ వర్క్ ఫర్ మనీ.
మీరు ఎంతకాలం అయితే డబ్బుల కోసం పనిచేసి దాని మీదే బతకాలి అన్న దాంట్లో ఉంటారో మీరు ఎప్పటికీ కూడా ఒక స్టెప్ ఎక్కి పైకి వెళ్ళలేరు. మీరు వాళ్ళు సంపాదిస్తారు, రేపు ఖర్చు పెట్టుకుంటారు. అంటే రేవంత్, మీరు ఈ విషయం చెప్తుంటే నాకు ఒక మాట గుర్తొచ్చింది. మీ ఇంట్లో అయినా మా ఇంట్లో అయినా చిన్నప్పుడు ఒక విషయం చెప్పుంటారు. చెప్పండి. అంటే మనకి ఎంత స్పేస్ అయితే ఉందో దాంట్లోనే కాళ్ళు ముడుచుకుని పడుకోవాలి, చిన్నిళ్ళు చీకు చింతాలే నీళ్ళు అంటే చిన్నప్పటి నుంచే డిమోటివేట్ చేస్తుంటారు. అంటే మనకున్న ఈ దీంట్లోనే కాళ్ళు ముడుచుకుని పడుకోవాలి, లేదంటే ఇల్లు ఎంత చిన్నగా ఉంటే అంత కంఫర్ట్గా ఉంటుంది అని చెప్తుంటారు కదా. అంటే ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? చిన్న వయసు నుంచే ఇలా ఇలా చిన్న చిన్న కంఫర్ట్స్తోనే మనం అడ్జస్ట్ అయిపోవాలి అనే అది ఎంతో కరెక్ట్ అది. సో బేసిక్గా సార్, ఇంతకుముందు వాళ్ళు చెప్పిన పర్స్పెక్టివ్ ఏంటంటే మనం ఇంతకుమించి మన లైఫ్ మారో, మనం ఇందులోనే ఉంటాం ఇంకా లైఫ్ లాంగ్. సో మనం దీనికి అడ్జస్ట్ అయిపోవాలి, దీనికి అలవాటు పడిపోవాలి అనేది వాళ్ళ పర్స్పెక్టివ్. ఓకే, కానీ యాక్చువల్గా దీన్ని ఇంకొక వర్షన్లో చెప్తా. సో మనకి యాక్చువల్గా మనకి 100 కోట్లు ఉండొచ్చు కాక, కానీ మనం దాంతో కంపేర్ చేస్తే తక్కువలోనే ఉండాలి. సో బేసిక్ అప్పుడే కదా వెల్త్ క్రియేట్ అది. ఉన్నదంతా ఖర్చు పెట్టేస్తే ఏమవుతుంది, జీరో అయిపోతారు. కాళ్ళు ముడుచుకొని పడుకోవటం చెప్పాలి. ఏమని చెప్పాలి? నానా మన పరిస్థితి ఈరోజు కాళ్ళు ముడుచుకొని పడుకునేలాగుంది, మనకి లైఫ్ అలవాటే, కానీ నెక్స్ట్ మనకి ఎవరికైతే రాబోతున్నారో మన కుటుంబంలోకి వాళ్ళకి లైఫ్ ఉండకూడదు. ఇది చెప్పే విధానం. ఇది వాళ్ళకి మరి కొత్త జీవితాన్ని మనం ఇవ్వాలి. ఆ కొత్త జీవితం ఇవ్వటం కోసం ఈ రోజు మనం కాళ్ళు ముడుచుకొని పడుకుంటాం, కానీ మరి కొన్నాళ్ళలో మన జీవితం ఇలా ఉండకూడదు అని చెప్పాలి. ఇవాళ మన పరిస్థితి ఇలా ఉంది, ఇవాళ కాళ్ళు ముడుచుకొని పడుకునే పరిస్థితిలో ఉన్నాం. ఎగ్జాక్ట్. రేపన్న రోజు వచ్చే 5 ఏళ్ల తర్వాత 10 ఏళ్ల తర్వాత ఇటువంటి లైఫ్ స్టైల్ మనకు ఉండకూడదు అని చెప్పాలి. ఇలానే ఉండిపోవాలి అన్న వర్డ్ ఇంతకుముందు సర్దుకొని పోవాలి, తల వంచుకుపోవాలి. ఇప్పుడు తల దించుకొని ఉంటే మీ ఆలోచనలు ఎప్పుడు కిందకే ఉంటాయండి. తలెత్తి ఆలోచించండి సార్. ఇప్పుడు ఎన్నో హిస్టరీస్ చూసుంటాం. మన కాలనీలో ఎంతో మంది కష్టపడి పనిచేసి పెద్ద పెద్ద ఇల్లులు కట్టుకొని బాగా సెటిల్ అయిన వాళ్ళు కోకొల్లలు ఉంటారు. వాళ్ళకి మిగతా ఆ కాలనీలో ఉండే 100 ఇళ్లలో మిగతా 99 ఇళ్లకు ఉండే ఒకే ఒక తేడా ఏంటి అని అంటే, ఆయన ఇనిషియల్ స్టేజ్ లో బాగా ఇబ్బందులు పడుతున్నప్పటికీ ఆయనకు వచ్చేటువంటి డబ్బుల్ని పెట్టుబడుల రూపంలో పెట్టి వాటి నుంచి కూడా ఇన్కమ్ జనరేట్ చేసేలా చేసేవాళ్ళు. ఒక విజన్ క్రియేట్ చేసుకున్నారు. దూరదృష్టి. ఎగ్జాక్ట్లీ. ఇనిషియల్ స్టేజ్ లో ఏమి ఖర్చు పెట్టట్లేదు, ఏదో ఇది తీసుకెళ్ళి అదంటున్నాడు ఇది అంటున్నాడు అయ్యి కొంటున్నాడు. నో, మీరు ఇన్వెస్ట్ చేయాలి. ఇనీషియల్గా ఇన్వెస్ట్ చేసి నెక్స్ట్ 10 ఇయర్స్లో నేను పెట్టిన ఈ ఇన్వెస్ట్మెంట్ నుంచి నా ఎక్స్పెండిచర్స్ వెళ్ళిపోవాలని పర్ఫెక్ట్ ప్లాన్ క్రియేట్ చేసి పెట్టుకోవాలి. అప్పుడు మనీ మేక్స్ మనీ అనే పాలసీ రియల్గా ఇంప్లిమెంటేషన్లోకి వస్తుంది. సో రిచ్ డాడ్ పూర్ డాడ్లో చాలా క్లియర్గా చెప్తారు, ఎవడైతే డబ్బు కోసం పనిచేస్తూ ఉంటాడో వాడు పుట్టడం అలానే పుడతాడు, పోవటం అలానే పోతాడు. జనరేషన్స్ అలానే ఉంటాయి. ఎవరైతే మనీ షుడ్ మేక్ మనీ అనే కాన్సెప్ట్ని నమ్ముకుంటారో వాళ్ళు మాత్రమే ఎదగటం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళకి అవకాశాలు కూడా దొరుకుతాయి. చూసేవాడికే కదా అవకాశం కనిపించేది. మీరు కళ్ళు తెరిచి చూస్తే అవకాశం కనిపిస్తుంది, మీరు కళ్ళు మూసుకుంటే అవకాశాలు కనిపిస్తాయా? కళ్ళు మూయటం తెరవడం అంటే ఐ మీన్ మైండ్. యూ షుడ్ కీప్ యువర్ మైండ్ ఓపెన్ టు క్రియేట్ వెల్త్ ఫస్ట్. ఈ చిన్న వదిలేయండి. అండ్ ఫస్ట్ ఎప్పుడైనా కానీ మీ ప్రణాళిక అనేది మీరు ప్లాన్ చేసుకునేటప్పుడు ఈ సోకాల్డ్ ఎవరికో చూపించాలి, ఈ పిఆర్ కంపారిజన్ తీసి పక్కకు పెట్టి ఇనీషియల్గా మీరు పెట్టుబడులు పెట్టేందుకు, రిటర్న్స్ జనరేట్ చేసేటువంటి పెట్టుబడులు పెట్టేందుకు ఇంట్రెస్ట్ చూపించండి. ఎవరినో నమ్మి ఎవరికో డబ్బులు ఇవ్వకండి. అది కొంచెం రెంటల్ ఇన్కమ్ ఇచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి భూమి అయితే దాంట్లో పెట్టుబడులు పెట్టండి. డివిడెండ్ ఈల్డ్ ఇచ్చేటువంటి అవకాశాలు ఏమున్నటువంటి బాండ్స్ ఉంటే వాటిల్లో పెట్టండి, స్టాక్స్లో పెట్టండి. దానితో ఒక 5-10 ఏళ్ల తర్వాత మీకు మంత్లీ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. దాంతో మీ ఖర్చులు తీరుతూ ఉంటాయి. అలా అని చెప్పి పనిచేయడం ఆపమని చెప్పట్లే. మీరెందుకు పని చేయాలంటే పెట్టుబడులు పెంచడానికి పని చేయాలి. ఆ పెట్టుబడులు మిమ్మల్ని చూసుకోవాలి. అంతేగాని మీరు పొద్దున్న లేసి ఉద్యోగంగా వెళ్ళకపోతే నా బతికింతే అన్న సిచ్యువేషన్ నుంచి వదిలేయండి. ట్రై టు ఇన్వెస్ట్ యువర్ మనీ అండ్ యువర్ మనీ విల్ లుక్ ఎట్ యూ. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. థ్యాంక్ యూ అండి.